మనకు ఒక ప్రశ్న ఉంటుంది, అసలు దేవుని సమాధానము మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? గమనించండి. ఎప్పుడు వస్తుందో తెలుసా? దానికి ఆన్సర్ చెప్పడం. మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని ఎదుగుతున్నప్పుడు, వాక్యం ఏముంటుందో తెలుసా? మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుకొందురు అని ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. సమాధానం ఎప్పుడు దొరికిందో తెలుసా మనకి? మనము ఆత్మీయంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు. ఈరోజు మన హృదయంలో దేవునిని వెతకట్లేదండి. పై భక్తులే, పై నటనలే, పైన యాక్షన్లే, మనుషుల కొరకు మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అసలు దేవుని సరిగ్గా వెతకలేకపోతున్నాము. ఆయన సమాధానం మన మీద ఉండట్లేదు, ఆయన సన్నిధి మన మీద ఉండట్లేదు. ఈరోజు నీకు ఒక ప్రశ్న రావచ్చు ఈ రాత్రి, ఎందుకు దేవుని సమాధానం నాలో ఉండట్లా? నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత మోకాల అనుభవంలో ఉన్నా దేవుని సమాధానం నాలో ఎందుకు ఉండట్లేదంటే ఈ రాత్రి కారణం ఇదే. నువ్వు దేవుని వెతకట్లా, హృదయంతో వెతకట్లా, పై భక్తులు చేస్తున్నావు. ఈరోజు పై నటన, నువ్వు ఎంత నటన చేసినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. దేవుడికి ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే నువ్వు హృదయంతో ప్రభుని అడుగు, హృదయంతో దేవుడిని ఎదుకు. నువ్వు చేస్తున్న భక్తి హృదయం నుంచి రావాలి కానీ ఎక్కడి నుంచి రాకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.